ప్రభుత్వము మారిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మరి మేమే కట్టినాం మేమే ఇచ్చినాం అని ఈరోజు సంకలు కొట్టుకుంటూ మరి ఎక్కడ కూడా మరి గతంలో ఉన్న ప్రభుత్వాన్ని గుర్తు చేసుకోకుండా మరి గతంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు ప్రత్యేకమైన చొరవ చూపించిన మాజీ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాసరావు గారిని కానీ ఎమ్మెల్యే సాయన గారిని ఎక్కడ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటా గుర్తు చేసుకుంటా చాలా శోచనీయం, చాలా బాధాకరం. మేము ఒకటే చెప్తున్నాము, సొమ్మొక్కడిది సోకొడిది అన్నట్లుగా ఈ విధంగా ఈరోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే డబుల్ బెడ్రూమ్లు కట్టి మరి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతోని డబుల్ బెడ్రూమ్లు కట్టి మరి మేమందరికీ రెడీగా పెడితే ప్రభుత్వం మారినంత మాత్రాన ఈరోజు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి మేమే కట్టినాం మేమే కట్టించినాం అని చెప్పటం ఎంతవరకు ఇది నిజము, ఎంతవరకు ఇది న్యాయమని చాలా శోచనీయం, చాలా బాధాకరం. మేము ఒకటే చెప్తున్నాం, ఏదేమైనా కూడా గత ప్రభుత్వంలో తీసుకున్న అనేక సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయండి. గత ప్రభుత్వంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు ఎవరైతే మేము కట్టించినామో తొందరగా వారికి అందరికీ పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వండి, తొందరగా వారికి అందరికీ కూడా వాళ్ళకి గృహప్రవేశం చేయించండి అని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మేము మళ్ళీ ఒకసారి మేము చెప్తున్నాం, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నాక తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇంత బ్రహ్మాండంగా 3 ప్లేస్లలో, ఒకటి మట్ఫోర్ట్ అయితేంది, మారేట్పల్లి అయితేంది, మరి ఈ జోపిడి మరి ఎందుకు పెడుతున్నామంటే దీనికి హెడ్డింగ్ పెట్టాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడే అన్న చెప్పినట్టు సొమ్ము ఒక్కడిది సోకు ఒక్కడిది. సొమ్ము 3 ఏళ్ళ కింద పెడితే సోకు ఇలా చేస్తారు అనమాట దాన్ని. సో మనము స్టిచ్చింగ్ చేసిన బట్టలు ఎప్పుడు కొనుక్కొచ్చి పెడితే లాస్ట్లో స్టిచ్చింగ్ పైసలు ఇచ్చేయగానే నేను ఇచ్చిన అన్న ఫీలింగ్ తీసుకొస్తున్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. సో అట్లాంటి ఒక చిన్న ప్రోగ్రాం నిన్న చేయడం జరిగింది. ఒక మంచి హర్షణీయ సంగతి ఏంటంటే 288 మందికి ఈరోజు డబుల్ బెడ్రూమ్ రావడం అనేది చాలా మంచి పరిణామం. కానీ దానికి ఎవరు కారకులు అంటే దానికి ముఖ్యంగా గౌరవనీయులు మరి మొదటి సీఎం మన పెద్దలు కేసీఆర్ గారు. ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు. డెఫినెట్గా కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ కాదు, ఇవాళ ఏదో కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీలో వచ్చి ఇనాగ్రేషన్ కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇన్ని లక్షల మందికి ఇల్లు కల్పించిందంటే అది కేసీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీలో నిన్న ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో దాంట్లో మీరు చూసుకోరు, ఒక్క పార్టీ కాదు 2 పార్టీలు చేసింది ఏం లేదా. ఆడ ఇద్దరు మేమంటూ స్టేజ్ మీద ఎక్కాలని చెప్పి తాగతాలాడుతున్నారు. కానీ ఒక్కరైనా ఒక రూపాయి పెట్టినమా అడుగుతున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు అయితే పైసలు శాంక్షన్ చేసిపోయారు, దానిలో చెక్ రూపంలో ఇవాళ సైన్ చేసి వాళ్ళకు లాస్ట్ మూమెంట్లో వీళ్ళకు కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చి ఉండొచ్చు. కానీ ముఖ్యంగా దాన్ని అన్ని కోట్లతో 41 కోట్లతో 285 మందిని ఇవాళ అక్కడ జీవిస్తున్నారంటే అది కేసీఆర్ గారు ఒక మంచి ఆయన ఒక అంటే టోటల్ ఏదైతే పోవాలో ఆయనకే పోతుంది అనమాట డెఫినెట్గా. సో ఇలాంటి ఒక అంటే మీరు అంటున్నారు ఇంతకుముందు మరి ప్రెస్ మిత్రులు కూడా అడుగుతూ ఉన్నారు. సో అంటే ఇదే కాదు కదా, నేనేమంటున్నా అన్న, కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీకి డబుల్ బెడ్రూమ్లే కాదు, ఒక 3-4 చోట్ల డబుల్ బెడ్రూమ్లు, అలాగే 900 కోట్ల రూపాయలతోని ఒక హాస్పిటల్ చేయడం జరిగింది. ఆ రోజు ఇనాగ్రేషన్ ఓవర్ 2022లో ఇనాగ్రేషన్ చేసింది కేసీఆర్ గారు. ఆ రోజు నుంచే వర్క్లు స్టార్ట్ అయినాయి. మరి అదేవిధంగా ఇదే కాదు, ఇంకో 2 హాస్పిటల్ కూడా 900 కోట్లతోటి, ఒక్కొక్క హాస్పిటల్ 900 కోట్లతో స్టార్ట్ చేశారు. ఇలా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. డెఫినెట్గా పేరు వీళ్ళది పెడతారేమో కానీ తెలియదు పబ్లిక్కి. శాంక్చురీ ఎవరు చేసారు, ఆ 900 కోట్లు ఎవరు పెట్టారు, ఇలా మా దగ్గర బొలారం లాల్ వాళ్ళ ఇలా హాస్పిటల్ వస్తుందంటే ఎవరు చేసింది అది? ఇంత పెద్ద అంటే నార్త్ ఈస్ట్ ఏరియా మొత్తానికి కంటోన్మెంటే కానీ నార్త్ ఈస్ట్ ఏరియా ఎక్కడి నుంచి కరీంనగర్కి ఎవరు పోయినా సరే ఆ హాస్పిటల్ ఇలా పనికొస్తుంది. సో అట్లాంటి విధంగా ఎన్నో అంటే చెప్పుకోవాలంటే ఇలా దినం కాదు నెలంతా సరిపోదు కేసీఆర్ గారు చేసినవి అన్నీ. సో అట్లాంటి ఇనాగ్రేషన్లు నడుస్తూనే ఉంటాయి. మరి మొన్నటి వరకు కూడా మా కంటోన్మెంట్లో ఒక 10 కోట్ల రూపాయలు శాంక్షన్, అంటే మా గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఎలక్షన్ల ముందు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇస్తే మరి మా దివంగత నేత ఎమ్మెల్యే లాస్య గారు చనిపోక ముందు ఆ పైసలు డబ్బులు వచ్చినాక కూడా ప్రతి ఎమ్మెల్యే యూజ్ చేసుకున్నాడు. దాని తర్వాతనే కదా ఈ పైసలు ఇనాగ్రేషన్ అయిన పైసలు అన్ని కూడా ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యే యూజ్ చేస్తున్నారు. మాక్సిమం పైసలు మొన్నటి వరకు యూజ్ చేసినా కూడా అవే ఇనాగ్రేషన్ చేసినారు. మేము ప్రూఫ్తో సహా చూపిస్తాం, మా 10 కోట్లవి కావాలని చెప్తా అడుగుతా ఉన్నాం. మేము ఇంకోటి మా బాబుజీ నగర్లో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఇట్లాంటివి చెప్పుకుంటాం, అదే అంటా ఉన్నాను. ఒక బస్సు దవాఖానకు మేము 15 లక్షల రూపాయలు సాయనగర్ శాంక్షన్ చేసి పెడితే ఇవాళ వరకు కూడా దాని ఇనాగ్రేషన్ కాలేదు. మేము ఒత్తిడి తీసుకొస్తే ఇప్పుడు 2-3 రోజుల్లో స్టార్ట్ చేస్తా అంటున్నారు దాన్ని. ఎందుకు అంటే ఎమ్మెల్యే సాయనగర్ అంతకుముందు దానికో 15 లక్షలు ఇచ్చారు, ఇప్పటివరకు దాన్ని ముడతలేరు. ఇట్లాంటివి చెప్తా ఉన్నాం కదా. ఎంత భయం ఉన్నదంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ఇంత చేసిపోయినామంటే నాకు తెలిసి ఇంకో 3 ఏళ్ళ వరకు కూడా మేము శాంక్షన్ చేసిన డబ్బులు ఇంకా వాళ్ళు అట్లానే పనులు చేసుకుంటూ పోతే మాత్రం డెఫినెట్గా కేసీఆర్ గారి పేరే వస్తుంది. ఎక్కడ పోయినా ఊరు పోయినా కంటోన్మెంట్ అయినా సరే రేపు జూబ్లీహిల్స్లో కూడా డెఫినెట్గా మేము గెలిచి చూపిస్తాం. ఉట్టి మాటలు కాదు, మేము గెలిచి ఆ రూపంలో మీకు డెఫినెట్గా పబ్లిక్ అందరూ కూడా చూపిస్తూ ఉన్నాం. సో ఇవన్నీ మళ్ళీ చెప్పినట్టు సొమ్మొకటి సోకొకటి ఎంత చేసినా
మీరు ఒక పని చేయరు కావాలంటే లాస్ట్లో మా కేసీఆర్ గారు ఒక విగ్రహం పెట్టండి, లేకపోతే అక్కడ లేకపోతే వారికి పాలు పోయాలి ఆయనకి, అట్లాంటి పని చేసి దాని తర్వాత ఇనాగ్రేషన్ చేసుకోండి. ఏదైతే డబుల్ బెడ్రూమ్ నారాయణ జోపిడి సంఘం 2019లో స్టార్ట్ కావడం జరిగింది. దాని తర్వాత మరి 2019లో మేము భూమి పూజ చేసినాం. అక్కడ భూమి పూజ చేసిన తర్వాత అందులో ఒక 32 మందికి ఏదైతే పట్టాల కోసమని డబుల్ ఇల్లు అని ఆ విధంగా కొద్దిగా ప్రాబ్లం అవ్వడం వల్ల అదొక 1 సంవత్సరం డిలే అయింది. మరి అందరు అసోసియేషన్ సభ్యులు కూడా సహకరించడంతో మరి 288 ఏవైతే ఇల్లులు ఉన్నాయో మరి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని పంచడం జరిగింది. అది చేసిందంతా కూడా మేము టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు మరి ముఖ్యంగా దాన్ని చొరవ తీసుకున్నారు కేటీఆర్ గారు, మళ్ళీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అదేవిధంగా మరి మా దివంగత ఎమ్మెల్యే సాయన్న గారి ముఖ్య పాత్ర ఉన్నది అందులో. ఆయన ఏంటంటే యాక్చువల్లీ ఆడ 244 ఇల్లుల కోసమని శాంక్షన్ ఇచ్చింది గవర్నమెంట్. అయితే 288 మంది పట్టాలు ఇచ్చారు. అయితే ఆ 288 మంది పట్టాలు చాలామంది వద్దన్నారు ప్రాజెక్ట్ ఇది. వద్దు ప్రాజెక్ట్ వద్దు, 40 మంది ఎక్కడ పోవాలని. దాని తర్వాత మరి మేము సాయన్న గారికి చెప్తే సాయన్న గారు శ్రీనివాస్ యాదవ్ పోతే శ్రీనివాస్ యాదవ్ గారు కేటీఆర్ గారు తీసుకుపోయి మరి దాని ఒక డిజైన్ అనేది చేంజ్ చేసారు ఇంజనీర్స్ని పట్టుకొని. ఎట్లయితే 40 మందికి పేదవాళ్ళకి ఇల్లు తగ్గవుతుంది, ప్రాబ్లం అవుతుంది కాబట్టి డిజైన్ చేంజ్ చేయడం వల్ల 288 మందికి అందరికి కూడా ఇల్లు ఎవరికి కూడా ఒక్క మనిషికి తక్కువ పడకుండా చేస్తేనే ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది. అది ఎట్లా అంటే ఒక శవం బయటికి తీయాలన్నా కూడా ఆ శవాన్ని భుజాన్ని వేసుకొని బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుండే నారాయణ జోపిడి సంఘంలో. ఎందుకంటే ఆ శవం కూడా ముంగడ పెట్టుకోవడానికి ఉండకపోతుండే. వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే రోడ్ చేసిరో మెయిన్ రోడ్, ఆ మెయిన్ రోడ్ మీద ఆ శవాన్ని పండబెట్టి అక్కడ నుంచి శవం తీసుకొని పోతుండే. అంత పెద్ద ఉన్నటువంటి మురికివాడని మరి టీఆర్ఎస్ ప్రభుత్వము మరి మన మున్సిపల్ మంత్రి గారు దానిపై గట్టిగా కేటీఆర్ గారు చొరవ తీసుకొని, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో మేము ఎన్నోసార్లు కూడా జరిగింది. మొన్న కూడా రీసెంట్గా వర్క్ ఆగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అప్పటికి వెళ్తే కూడా అప్పుడు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ చేసి చెప్పారు, అరే గరీబుల పేదవాళ్ళ ఇల్లు నేనే అందరం తోలుకొని వెళ్ళిన, పేదవాళ్ళ ఇల్లు ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి శ్రీనివాస్ యాదవ్ గట్టిగా చెప్పడం జరిగింది. 4-5 సార్లు అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఆయన దగ్గర తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఏంది చేసినా కూడా ఇదంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంకే ఈ యొక్క ఘనత దక్కుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారికి నేను నిన్న అంత ప్రోగ్రాం అయిపోయినాక అక్కడ మధ్యాహ్నం వెళ్ళడం జరిగింది. వాళ్ళ సంతోషాన్ని మేము ఆపలేకపోయినాం. అంత సంతోషంగా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అనేది ముఖ్యంగా వాళ్ళు ఎంత కృతజ్ఞతలు చెప్తున్నారంటే అంత కృతజ్ఞత చెప్తున్నారు కేసీఆర్ గారికి. అయితే ఈ విధంగా ఏదైతే ఉందో కేసీఆర్ గారు చేస్తే తలపెట్టారు కాబట్టి ఖచ్చితంగా మా ప్రభుత్వానికే ఈ యొక్క క్రెడిట్ దక్కుతుంది. మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో మేము ఇవాళ దినం అత్యధిక డబుల్ బెడ్రూమ్ కట్టినామంటే మారడపల్లి కానివ్వండి, నారాయణ జోపిడి సంఘం కానివ్వండి, సిల్వర్ కాంపౌండ్ కానివ్వండి, అంబేద్కర్ నగర్ కానివ్వండి, మరి అదేవిధంగా గాంధీనగర్ కానివ్వండి, ఇవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ గతంలో మేము శాంక్షన్ చేసి అన్నీ కూడా బ్రహ్మాండంగా కట్టినాము. అందరూ కూడా బ్రహ్మాండంగా పంచడం వల్ల మాకే క్రెడిట్ దొరికింది. ఇంకోటి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వం మా తెలంగాణలో రాబోతుంది. రాబోయే రోజుల్లో చూసుకోవచ్చు. మరి మీరు ఏదో ఈ 2 సంవత్సరాలు దాన్ని ఆపి చేసుకుంటూ రావడం వల్ల బాగా డిలే అయింది. లేకుంటే మేము ఎప్పుడూ ఇష్టం ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా కొంచెం వర్క్ ఉన్నదానిలో ఇంకా కొంచెం తగ్గింది. కొంచెం ఇంకా కొద్దిగా వర్క్ చేయాలి. వర్క్ చేసి ఇవాళ దినం మీరు సిల్వర్ కాంపౌండ్ చూసుకోండి. మా ప్రభుత్వంలో మేము ఉచిత మంచినీరు ఇచ్చినాక మా ప్రభుత్వంలో ఒక్కొక్క బ్లాక్కి హైదరాబాద్ జిల్లాలో ప్రతి డబుల్ బెడ్రూమ్ దగ్గర కాకుండా మా డబుల్ బెడ్రూమ్ స్పెషల్ ఒక్కొక్క బ్లాక్కి ఇక్కడ ముంగట 6 నెలలు వెనుక 6 నెలలు ఇవ్వడం జరిగింది మంచినీటి ఫ్రీ కనెక్షన్. అదేవిధంగా భారతదేశంలోనే 63 కంటోన్మెంట్లలో ఉచిత మంచినీరు ఇచ్చిన ఘనత మా కేసీఆర్ గారిది. హైదరాబాద్లో భారతదేశంలోనే 63 కంటోన్మెంట్ల మరి ఏ రాష్ట్రంలో ఉన్న కంటోన్మెంట్ ఎక్కడ కూడా ఉచిత మంచినీరు లేదు. మా కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి హైదరాబాద్ జిల్లాలో మా ఇన్ఛార్జ్ మంత్రి గారు, అప్పటి మా ఎమ్మెల్యే గారు, మరి మా మాజీ మంత్రి మల్లారెడ్డి గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ మా బోర్డు సభ్యులు మేము కానీ అందరు చొరవ తీసుకొని ఆ రోజుల్లో ఉచిత మంచినీరు తీసుకొచ్చినాము. ఇవాళ కూడా మా పక్క కంటోన్మెంట్ పక్క ఎక్కడ కూడా లేదు ఉచిత మంచినీరు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము చెప్పేది ఏంటంటే దీని ఘనత అంతా కూడా మా యొక్క కేసీఆర్ మా ప్రభుత్వానికి దక్కుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చేస్తాము, కంపల్సరీ జెండా ఎగరేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.